భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావటం, అది వివాహేతర సంబంధంగా మారటం, చివరికి భర్తని అడ్డుగా భావించి హత్య చేయడం. ఆ హత్యను ప్రమాదంగా, ఆ తర్వాత మిస్సింగ్ కేసుగా మార్చే ప్రయత్నం. సినిమాలను తలపించే ఈ క్రైమ్ స్టోరీ హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిద్రామాత్రలు కలిపిన భోజనం పెట్టి స్పృహ కోల్పోయిన భర్త ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపిన భార్య, ప్రియుడితో కలిసి మృతదేహాన్ని వందల కిలోమీటర్లు తీసుకెళ్లి దహనం చేసిన షాకింగ్ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి అంబేద్కర్ నగర్కు చెందిన మల్లాని పెంటేష్, అతనికి సొంతంగా అపార్ట్మెంట్లున్నాయి. వాటిని అద్దెకిస్తూ జీవనం సాగించేవాడు. దాదాపు 10 ఏళ్ల క్రితమే భార్యతో విభేదాలు రావడంతో ఇద్దరూ విడిగా ఉండేవారు. పిల్లలు మాత్రం మొదటి భార్య దగ్గరే ఉండగా పెంటేష్ ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యవతి అనే మహిళ అతని అపార్ట్మెంట్లో పనిచేయడానికి వచ్చింది. పరిచయం క్రమంగా సాన్నిహిత్యంగా మారింది. తనకు ముందే పెళ్లైందనే విషయాన్ని దాచి పెంటేష్ను వివాహం చేసుకుంది. కొంతకాలం ఇద్దరూ జీవితం సాఫీగానే సాగింది. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అదే అపార్ట్మెంట్లో అద్దెకుంటున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డితో సత్యవతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే వివాహేతర సంబంధంగా మారింది. ఏ విషయం తెలుసుకున్న పెంటేష్ మధుసూదన్ రెడ్డిని ఇల్లు ఖాళీ చేయించాడు. అక్కడి నుంచే పెంటేష్ పై ఇద్దరిలో కక్ష పెరిగిందని పోలీసులు చెప్తున్నారు. భర్త బతికుంటే తమ సంబంధం కొనసాగదని భావించిన సత్యవతి, ప్రియుడు మధుసూదన్ రెడ్డితో కలిసి హత్యకు పక్కా స్కెచ్ చేసింది. గతేడాది నవంబర్ 19వ తేదీన పెంటేష్ కు భోజనంలో నిద్రమాత్రలు కలిపిచ్చింది. భోజనం చేసిన కొద్దిసేపటికి అతడు స్పృహ కోల్పోయాడు. ఇదే అదనుగా భావించిన సత్యవతి, మధుసూదన్ రెడ్డి కలిసి అతని ముఖంపై దిండు బలంగా అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు ఎక్కువగా మిగలకుండా ఉండేందుకే ఈ పద్ధతి ఎంచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అసలు ప్లాన్ ఆ తర్వాతే ప్రారంభమైంది. మృతదేహాన్ని కారులో తీసుకుని తెలంగాణ దాటి మహారాష్ట్రలోని తుల్జాపూర్ ప్రాంతానికి వెళ్లారు. జనసంచారం లేని నిర్మానుష్య ప్రదేశంలో పెట్రోల్ పోసి శవాన్ని దహనం చేశారు. అయితే శరీరం పూర్తిగా కాలిపోకపోవడంతో అక్కడి స్థానికులకు అనుమానం వచ్చి సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర పోలీసులు దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ కు తిరిగొచ్చిన సత్యవతి మరో నాటకానికే తెరలేపింది. నా భర్త కనిపించడం లేదు అంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పెంటేష్ చివరిసారిగా బేగంపేట ప్రాంతంలో ఫోన్ మాట్లాడినట్లుగా గుర్తించారు. సెల్ ఫోన్ లొకేషన్, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలో ఇలా ఎన్నో ఆధారాలు పరిశీలించినా అతడి ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో కేసు నెలలు గడిచినా మిస్టరీగానే మిగిలిపోయింది. సత్యవతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు తమ అనుమానాలను పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు మరోసారి సత్యవతిని నిశితంగా విచారించారు. ఆమె చెప్పిన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో ప్రియుడు మధుసూదన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరుగా విచారించగా ఇద్దరు చివరకు నేరాన్ని అంగీకరించారు. భర్తను హత్య చేసిన విధానం నుంచి మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించి దహనం చేసిన వరకు జరిగిన మొత్తం ఘటనను పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుని అక్కడ లభించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలను కూడా కేసులో జత చేస్తున్నారు. నిద్రమాత్రలు, దిండు, కారు ప్రయాణం, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి. ఈ ఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. వివాహేతర సంబంధాలు, వ్యక్తిగత విభేదాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ ఇవ్వవు. ఒక తప్పు నిర్ణయం ఒక ప్రాణాన్నే కాదు, ఎన్నో కుటుంబాల జీవితాలను శాశ్వతంగా నాశనం చేస్తుందని ఈ ఘటన మరొకసారి తెలియజేస్తోంది.